హాయ్ అండి. ఎప్పుడు ఒకేలాగానే తిని బోర్ కొట్టేస్తుంది కదండీ! అందుకనేసి నేను ఒక సింపుల్ అండ్ డిఫరెంట్ అయిన డిష్‌తో మీ ముందుకొచ్చేసానండి. దీన్ని ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్‌కి తగ్గ టేస్టే కాదు, హెల్త్ కూడా చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక కడాయి పెట్టేసుకుందాము. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ పోసుకుందాము. ఒక ఎగ్ కొట్టి పోసేసుకుందామండి. ఇందులో తగినంత సాల్ట్, పసుపు, పెప్పర్ పౌడర్ కావాలంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మనము ఇంట్లో ఆమ్లెట్ ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా చేసుకునేద్దాము. చేసుకునేసి మనకి ఎన్ని కావాలో అన్ని చేసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను. పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సోపు మొత్తం వేసుకునేసి కొద్దిగా వాటర్ పోసుకునేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా, పుదీనా పేస్ట్ని ఇందులో పోసేసుకుందాము. పోసేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంత లోపల ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందులో 2 మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకునేసి వేసుకోవాలి. బాగా దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. పుదీనా పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్ని ఇందులో పోసేసుకుందాము. ఒక నిమిషం వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఆయిల్ అనేది తన్నీగా వచ్చేలాగా చూసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉడికే టైంలో మనకి ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోవచ్చు. పసుపు ఒక స్పూన్ వేసేసుకుందాము. చిల్లీ పౌడర్ మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోండి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 రెమ్మల కరివేపాకు వేసేసుకుందాము. ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ పోసుకునేసి తిప్పి పోసేసుకుందామండి. మూత పెట్టుకునేసి ఒక 2 నిమిషాలు బాగా ఉడికేలాగా చూసుకోవాలండి. బాగా ఉడికే టైంలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఆమ్లెట్లు వేసేసుకునేసి ఒక నిమిషం బాగా ఉడికించుకుందాము. ఇందులో ధనియాల పౌడరు, గరం మసాలా, పెప్పర్ పౌడర్ వేసుకుందాము. ఒక లైక్ కొట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక షేర్ చేసుకోండి. కొత్తిమీర చల్లుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దామండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్ అయిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.